విశ్వదర్పణంకు స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. అమాయకమైన వ్యక్తులు మోసగాళ్ళ ఉచ్చుల్లో చిక్కుకుని డబ్బు పోగొట్టుకుంటున్న సంఘటనలు తరచూ ఈ మధ్య వింటున్నాం. అలాంటి మోసానికి గురైన ఒక 68 ఏళ్ల వృద్ధిని వ్యవహారం ఒకటి ఈ మధ్య వెలుగు చూసింది. ఆయన తన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి 1,94,00,000 దోచుకున్నారని చెప్పారు. నవంబర్ 30, 2024న ఒక తెలియని కొత్త నంబర్ నుంచి ఈ పెద్ద ఆయనకు ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చిందట. వీడియో కాల్ చేసిన వ్యక్తి తనను తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఆఫీసర్ని అని పరిచయం చేసుకున్నట్ట. ఆ వీడియో కాల్లో అతని వెనక్కి కనిపిస్తున్న పరిసరాలన్నీ ఒక పోలీస్ స్టేషన్ను తలపించేలాగానే ఉన్నాయట. ఈ వృద్ధుడు ఒక హై ప్రొఫైల్ మనీ లాండరింగ్ కేసులో బిజినెస్ మ్యాన్ నరేష్ గోయల్ అనే వ్యక్తితో పాటు ఇన్వాల్వ్ అయి ఉన్నారని, అందువల్లే కాల్ చేస్తున్నామని అతనికి చెప్పారట ఆ పోలీసులు. ఆ వీడియో కాల్ చేసిన వ్యక్తి గంభీరమైన గొంతు, ధాటిగా మాట్లాడడం, ఆయన వేసుకున్న పోలీస్ యూనిఫామ్ కాక అతని చుట్టూ పరిసరాలు పోలీస్ స్టేషన్ లాగే ఉండడం వల్ల ఈ పెద్ద ఆయన అది నిజంగా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన కాలే అని నమ్మి వాళ్ళ ట్రాప్లో పడ్డారు. ఆయన ఇంకా నమ్మించడానికి వాళ్ళు ఏమన్నారంటే, తమ ఇన్వెస్టిగేషన్లో 247 ఏటీఎం కార్డ్స్ పట్టుకున్నామని, అందులో ఒకటి ఈ వ్యక్తిదేనని, ఈ మనీ లాండరింగ్లో నరేష్ గోయల్ అనే వ్యక్తితో చేతులు కలిపి ఈయన కమిషన్ తీసుకుంటున్నారని చెప్తూ ఆయనకు మరింత భయం కలిగించి ఆందోళనకు గురి చేయడానికి, మీరు క్రైమ్ బ్రాంచ్కి ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేయాలి, అక్కడ మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం అని చెప్పారు. కొంత డిస్కషన్ తర్వాత ఎలాగైతేనేమి, సరే పర్వాలేదు, మీరు క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్కి రానక్కర్లేదు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, అంటే ఆన్లైన్లోనే అరెస్ట్, ఏ పోలీసులు ప్రత్యక్షంగా రాకుండా. దీనికోసం మీరు ఇల్లు కదలకుండా ఇలా వీడియో కాన్ఫరెన్స్లోనే ఎదురుగా కూర్చోవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయకూడదు అని వేరే ఆఫర్ ఇచ్చారు. ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ నెపంతో వాళ్ళు ఆయన్ని భయపెట్టి బలవంత పెట్టి బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేలా చేశారు. అలా 7 రోజుల్లో వాళ్ళు ఆయన్ని భయభ్రాంతులకు గురిచేసి అనేక దఫాలుగా మొత్తం 1,94,00,000 రూపాయలను వివిధ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించారు. అంతేకాక ఈ విషయం ఎవరితోనూ చర్చించకూడదని, కేసు కంప్లీట్ అయ్యే వరకు ఇంట్లోనే ఉండాలని చెప్పి ఆయన ఎవరో సలహా కానీ సహాయం కానీ తీసుకోలేకుండా కట్టడి చేశారు. ఆఖరికి ఈ విషయం ఎలాగోలా కూతురికి చెప్పగా ఆయన మోసపోయినట్టు ఆమె గుర్తించి వెంటనే పోలీసుల దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయించింది. ఈ కేసు సౌత్ వెస్ట్ బెంగళూరు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. కాకపోతే ఇలాంటి కేసు ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. ఇలా మోసగాళ్ళు డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు చేస్తూ ఎంతమందిలో లూటీ చేసేస్తున్నారు. దీని నుంచి తప్పించుకోవడం ఎలా? ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి, ముఖ్యంగా భయపడకుండా ఉండండి. తెలియని వారి నుండి ఇలాంటి కాల్స్ వస్తే ఫిర్యాదు చేయండి. పోలీసులు, ఈడీ, సిఐడి ఎప్పుడూ ఆన్లైన్లో కేసులు ఇన్వెస్టిగేట్ చేయరు, మనీ అడగరు అని తెలుసుకోండి. డిజిటల్ అరెస్ట్ అనేది ఇండియన్ చట్టంలోనే లేదు 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 అనేది గుర్తుపెట్టుకోండి. ఇది స్కామర్స్ మాత్రమే వాడే మాట. ఎవరెంత భయపెట్టినా ఫోన్లో తెలియని వాళ్లకు మీ బ్యాంక్ నెంబర్లు, వివరాలు, ఓటీపీ, ఇతర రహస్య విషయాలను అడిగినా ఇవ్వకండి. ఎవరైనా ఇలా భయపెట్టాలని చూస్తే అది ఫ్రాడ్ అని తెలుసుకోండి. ఇటువంటి కాల్స్, మెసేజెస్, లింక్స్ ఓపెన్ చేయకండి. ఒకవేళ తెలియక ఓపెన్ చేస్తే వెంటనే పోలీసులకు చెప్పండి. మీ బ్యాంకుకి అవసరమైతే సమాచారం ఇవ్వండి. వెంటనే స్పందించడం వల్ల మరింత మోసానికి గురి కాకుండా ఉండగలుగుతారు. 7 రోజుల లోపల బ్యాంకులో రిపోర్ట్ చేయలేకపోతే వారి ఆధీనంలో ఉండకపోవచ్చు. సాధారణంగా ఇటువంటి సైబర్ క్రైమ్స్లో పోయిన డబ్బు తిరిగి రావడం కష్టం. ముందే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్లో చదువుకోని వాళ్ళే కాదు, బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వారు కూడా ట్రాప్లో పడి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. అటువంటి వివరాలతో మళ్ళీ ఇంకో వీడియోలతో మిమ్మల్ని కలుస్తాను. స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.